న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము విక్రమ బేతాల కథలు చెప్పుకున్నాం, కొన్ని మధ్యలో ఆపేసాము. అంటే లాస్ట్ సిరీస్ నేను ఫోర్స్ చేసి లాస్ట్ అసలు ఏమవుతుందని మీతో చెప్పించేశాను, కానీ ఇంకా కొన్ని ఉంటాయి కదా. అంటే కల్పిత కథలు చాలా ఉంటాయి. ఆ, మనకి చందమామల్లో వచ్చిన కథలు చేసుకుందాం. Okay. కొన్ని కథలు చెప్దాం, జనాలు కొంచెం ఇంట్రెస్టెడ్ గా కూడా ఉంటారు వాటి మీద. ఉమ్, కథలు ఆసక్తికరంగా ఉంటాయి కదా. Okay. సరే, పట్టువదలని విక్రమార్కుడు శవం ఎగిరిపోయింది, బేతాళుడు ఎగిరిపోయాడు కాబట్టి ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, శ్మశానంలోకి నడిచాడు. ఉమ్, చెట్టు ఎక్కాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, మృతకళేబరాన్ని వేసుకుని బయలుదేరాడు. నడుస్తుంటే శవంతో పాటు వస్తున్నటువంటి బేతాళుడు, రాజా నీకు ఎంత ఓపిక విక్రమార్క, సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఈ అడవులు నగరాలకి దగ్గరలో కొంచెం దూరంగాను అడవులే ఉండేవి. మామూలుగా రెండు పల్లెలకి మధ్యలో కూడా అడవులే అన్ని పక్కల. ఈ అడవుల్లో కొన్ని కోయ కుటుంబాలు ఉంటూ ఉండేవి. ఈ బోయ కుటుంబాల్లో ఒక కోయ కుటుంబం, భార్యాభర్త, ఒక పిల్లాడు. అయితే ఈ ఆవిడకి అమ్మ నాన్న లేరు, ఒక అన్నయ్య ఉండేవాడు. సరే, వీళ్ళు ఏం చేశారంటే ఆ అన్నయ్యని తమతోనే అట్టి పెట్టుకుంది ఆవిడ. ఉమ్, అన్నయ్య, భర్త, ఆవిడ, పిల్లాడు కలిసి చిన్న పిల్లాడు పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ పక్కనున్న అడవిలో కొంత భాగాన్ని, కొన్ని ఎకరాల భూమిని చక్కగా సాగు చేసి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఏమిటి అప్పట్లో ఈ గింజలు అవేవో పోడు వ్యవసాయం అంటారు కదా. ఈ అడవులు అవును. కొండల పక్కన ఉన్న వాటిని తవ్వి వెదురు బియ్యాలు అవి ఇవి ఏవో బియ్యం పోసుకునేవాళ్ళు. మెల్లిగా దాన్ని ఇంటికి చేర్చుకునేవాళ్ళు. ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు కదా, ఆవిడ ఇంట్లో ఉండి వంట చేసి పెట్టేది. ఏదో ఆడవాళ్ళు చేయగలిగి కొన్ని రకాల పనులు చేసేది. మగవాళ్ళు ముగ్గురు ఉండటంతో అన్ని చక్కగా అవుతూ ఉండేవి. కుర్రాడు కూడా కొంచెం ఎదిగాడు, పెద్ద ఎదిగాడు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు వచ్చినాయి. అన్నయ్యకి పెళ్లి గిళ్ళి కాల, వీళ్ళతో పాటే ఉండిపోయాడు. అయితే ఏమైంది, ఆ సమయంలో మెల్లిగా ఊరు కూడా కాస్త చుట్టుపక్కల ఊళ్ళు పెరిగినాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నటువంటి ఒక బాటసారుల గుంపుని కొంతమంది ఇలా కోయ వేషాల్లో ఉన్న వాళ్ళు దోచుకుపోతే ఈ బాటసారులు ఆడాళ్ళని వెనక్కి దిగబెడిచి మగవాళ్ళు పరిగెత్తుకుంటూ ఈ కోయల వెనకాల పడ్డారు. కోయ వేషాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పించేసుకున్నారు. ఈ వ్యవసాయ భూమిలో పని చేసుకుంటున్న వీళ్ళ ముగ్గురిని చూశారు వాళ్ళు. ఓహో, చూసి వచ్చి మీద పడి కొట్టారు. వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఎందుకు కొడుతున్నారు ఏమిటంటే దొంగలు అన్నారు. మేము దొంగలం కాదన్నారు వీళ్ళు. ఈ లోపల ఏమైంది, ఆ వెనక్కుండిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఉన్న కొంతమంది మగపిల్లలు, చిన్నపిల్లలు, ఒకళ్ళిద్దరు కొంచెం చురుకైన ఆడవాళ్ళు దగ్గరలో ఉన్న ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో బండి వస్తుంటే అది ఎక్కి వెళ్ళిపోయి ఇక్కడ దొంగలు ఉన్నారని, ఇలా మా వెనకాల పడ్డారని, మా సొమ్మంతా దోచుకున్నారని కేకలు పెట్టి చెప్పారు. ఉమ్, ఆ ఊళ్ళో అప్పుడే అటుగా వెళ్తున్న రాజభటులు వీళ్ళ వెనకాల వచ్చేసారు. వాళ్ళు గుర్రాల మీద వస్తారు. వీళ్ళంతా నడిచి మామూలుగా తిరుగుతున్న వాళ్ళు గుర్రాల మీద వచ్చి ఈ ముగ్గురు కోయల్ని పెడరెక్కలు విరిచి పట్టేసుకున్నారు. వీళ్ళు ఎన్ని విధాలు బతిమలాడి చెప్పినా సరే వాళ్ళు ఏమంటారు, మా మీద పడిన వాళ్ళు కోయలు, మా డబ్బు పట్టుకెళ్ళింది వాళ్ళే, వీళ్ళు పొలంలో కనపడ్డారు, మేము వ్యవసాయం చేసుకుంటున్నామని వీళ్ళు చెప్పినా వీళ్ళకి సాక్ష్యం లేదు. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు ఎవ్వరికీ వీళ్ళు కనపడలా. ఎప్పుడు ఇది కొంచెం పెడగా ఉంది, దారిలో లేదు, ఓ పక్కకు ఉంది. ఆ పక్కకి ఎవరు వస్తారు, సాధారణంగా బాటసార్లు ఒక నడిచే దారి వైపు తిరుగుతారు, అంతేగాని అడవిలో ఉన్న కొత్త ప్రదేశాల వైపుకి ఎవ్వరూ వెళ్ళరు. ఉమ్, అక్కడ ఏ జంతువులు ఉంటాయో, ఏ ప్రమాదం ఉంటుందో కదా, అవును. అందుకని ఎవరు రారు. వీళ్ళని వాళ్ళు ఎవరూ చూడలేదు. వీళ్ళకి ప్రజలతో పని లేదు, ఉమ్, బాటసారులతో పని లేదు. వాళ్ళ వ్యవసాయం ఏమో వాళ్ళ మేక, వాళ్ళ గొర్రె, వాళ్ళ కోడి తప్పిస్తే వాళ్ళకి ఏం ఒక్కర్లేదు. ఏవో పావురాలు అవి ఉండేవి. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి ముగ్గురిని పడేసి లాక్కుపోయారు. లేకపోతే రాజుగారు కాస్త దొంగతనానికి శిక్ష ఏంటంటే ఉరి లేదా యావజ్జీవ శిక్ష. ముందు యావజ్జీవం వేసి తర్వాత ఊరేస్తారు. మరణశిక్షే దొంగతనం అంటే. అంత పెద్ద శిక్షలు ఉండేవి, ఏదో కొన్నాళ్ళు జైల్లో పెట్టి పంపించేయటం కాదది. ఉమ్, అక్కడి నుంచి ఏమైంది, సరే ఊరు వాళ్ళంతా చెప్పుకున్నారు. ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికల్లా ఈ మగవాళ్ళు ముగ్గురు రాలేదు. కొడుకైనా ముందు వచ్చేవాడు, వాడు రాలా. ఈ బోయ ఆవిడ వెతుక్కుంటూ వచ్చింది. వచ్చేసరికల్లా ఊళ్ళోకి వస్తుంటే తెలిసింది, ఎవరో ముగ్గురు కోయల్ని రాజుగారి సైనికులు దొంగతనం నేరం మీద పట్టుకున్నారు. అక్కడి నుంచి వారా వీరా అడిగింది, మా వాళ్ళేనో అని చెప్పింది. ఏదో అందరమ్మ రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోమన్నారు. ఎప్పుడు ఊళ్ళోకి వచ్చిన మనిషి కాదు పాపం ఆ బోయవంత. ఎలాగోలాగా మొత్తానికి ఊరు చేరింది. రాజుగారి భవనం ఎదురుగుండా నిలబడింది. కేకలు పెట్టి ఏడ్చింది. ఏడ్చేసరికల్లా సరే సైనికులంతా కేకలేసారు. అటు అరవకూడదు చేయకూడదని ఆమెకేం తెలుసు. వాళ్ళు కాస్త సరే లోపలికి వెళ్ళి రాజుగారు ఒక బోయ ఆవిడ వచ్చిందని
మరి ఇట్లా అని చెప్పేసరికల్లా ఈవిని లోపల ప్రవేశపెట్టారు. రాజుగారు ఏమిటమ్మా నీ సంగతి అంటే, అయ్యా నేను ఒంటరి ఆడదాన్ని, మా ఇంట్లో ఉన్నది 3 మగవాళ్ళు, ఏం జరిగిందో తెలీదు, మా వాళ్ళు చేసేది వ్యవసాయమే, మాకు అసలు మేము మామూలు మనుషులను ఎరగం, మా వరకు ఇట్టడి భాష మాట్లాడుకుంటాం అంతే. మరి మా మగవాళ్ళు 3 మీరు చంపేస్తే ఇప్పుడు నేను ఒంటరి ఆడదాన్ని, నేను ఎట్టా బతకాలి, నేను ఏ రకంగా బతుకుతాను, నాకు సాయం ఎవరు, ఈ జనాలు ఎవరితోటి నేను ఉండలేను కదా అని లబోదీపం అని ఏడ్చింది. ఈయనకి పాపం ఆవిడని చూస్తే జాలేసింది. వాళ్ళ ఇంట్లో ఉన్న 3 మగవాళ్ళకి ఉరేస్తే ఆడది ఒంటరిగా అయిపోదు. సరే ఆయన ఏమన్నాడమ్మా, ఆలోచించుకో, 3లో ఒకడిని వదిలిపెడతా, నీకెవరు కావాలో అడుగు, భర్త, అన్న, కొడుక, ఎవరో ఒకళ్ళని వదిలిపెడతాను, వాడిని తీసుకుని నువ్వు వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకుదు కానీ అని చెప్పాడు. అందరూ చూస్తున్నారు ఆశ్చర్యం. ఆవిడ బాగా ఆలోచించి, మా అన్నయ్యని దయచేయించండి బాబు నాకు అంది. అనగానే రాజుకు చాలా ముచ్చటేసింది. ఎంత బాగా అడిగావమ్మా, 3 వదిలిపెట్టేస్తా, తీసుకెళ్ళిపోమన్నాడు. 3 వదిలేశారు, తీసుకెళ్ళిపోయింది. బేతాళుడు అడిగాడు. ఇప్పుడు ఆవిడ భర్తను అడగల, కొడుకుని అడగల, అన్నయ్యని ఎందుకు అడిగింది? ఆ అన్నయ్యని అడిగిన వ్యవహారానికి రాజుకు ముచ్చటేయటం ఏమిటి అందులో? ఆయన ఆ తానికి ఎందుకు ప్లీజ్ అయ్యి వీళ్ళని పంపించేశాడో చెప్పమన్నాడు. బాగుందిగా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బేతాళుడు మన విక్రమార్క మహారాజు చెప్పాడు సమాధానం. బోయల్లో మారు మనవులు అత్యంత సహజం. ఆ కాలం నాటి సంగతి చెప్తున్నాం మనం. విక్రమార్కుడు చెప్పిన సమాధానం, భర్త మరణిస్తే ఇంకో వివాహం వారికి తప్పే కాదు. ఓకే, మారు మనవు. భర్త ఉండగా కూడా ఏదైనా తగాదాయి విడిపోతే పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళలో తప్పేం లేదు, ఆ సిద్ధాంతం ఉండదు వాళ్ళకి. అంచేత ఆమెకు భర్త లేకపోయినా పర్వాలేదు. కుమారుడు అంటావా, మళ్ళీ వివాహం చేసుకుంటే కుమారుడు వస్తాడు, ఆమె తోబుట్టు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని ఆమె అన్నని కోరుకుంది. ఆ తోబుట్టుని కోరుకున్న ఆ పాయింట్ రాజుకు నచ్చింది. అందుకని ఆ మొగుడిని కొడుకుని కూడా వదిలిపెట్టేశాడు. అనగానే బోతాడు, శభాష్ రాజా, బ్రహ్మాండంగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను పోతున్నా అని అవి మృతకళేబరంతో సహా ఏగిరి శ్మశానం లోపలికి వెళ్ళిపోయాడు. రాజుగారు ఇంకా చేసేదేం లేక వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే.